సాధారణంగా పొట్టిగా ఉంటే ముందుకు పంపిస్తాడు. మరి జక్కయ్యని ముందుకు పంపించాలి కదండి, పంపించలా. ఎందుకని? ప్రతి ఒక్కడు కసురుకున్నాడు, ప్రతి ఒక్కడు చిరాకు పడ్డాడు. పా, నీకెందుకు యేసుక్రీస్తు పాపిస్తోడా, మామాజీకి ఎందుకు వచ్చావు, పో ఇక్కడి నుంచే. అందరూ కసురుకున్నారు, అందరూ విసుక్కున్నారు. యేసయ్యను చూడడానికి కూడా తనకు వీళ్ళు పడలా. కాబట్టి ఏమనుకున్నాడంటే, వీళ్ళందరూ చిరాకు పడుతున్నారు, కోపడుతున్నారు, విసుక్కుంటున్నారు, కసురుకుంటున్నారు అని చెప్పి తన ఎత్తు పెంచుకోలేకపోయినా చెట్టే తగ్గలుగా. కాబట్టి ఏం చేశాడు, తను ఏమైతే చేయలేడో దాని గురించి విచారించలా, ఏం చేయగలడో అదే చేశాడు. జక్కయ్య వెలివేయబడ్డాడని, అందరి చేత చిదరించబడుతున్నాడని గుర్తించిన యేసు ఆ జక్కయ్య జీవితానికి విలువ ఇవ్వాలని చెప్పి ఏం చేశాడో తెలుసా? జక్కయ్య ఇంటికే యేసయ్య రావాలని తీర్మానం తీసుకున్నాడు. అనగా ఈరోజు మన మధ్య ఎవరైనా మీ బంధువుల చేతే, ఆప్తుల చేతే, స్నేహితుల చేతే, కుటుంబ సభ్యుల చేతే వెలివేయబడినటువంటి స్థితిలో కానీ నేను చూసినప్పుడు చెదిరించుకునేవాళ్ళు, చీకొట్టేవాళ్ళు, చిరాకు పడేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు ఒకవేళ నీ చుట్టూ ఉండి కనీసం నేను ఒక మనిషిగా కూడా చూడకుండా చెదిరించుకుంటున్నట్లయితే, విలువ లేకుండా మాట్లాడుతున్నట్లయితే, అసలు విలువ ఇవ్వకుండా పోతున్నట్లయితే నీకు ఒక శుభవార్త, నా యేసయ్య కళ్ళు నీ మీదే ఉన్నాయి. విలువ లేని వారికి విలువ ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందరూ చీకొడుతున్న, చెదిరించుకుంటున్న, చిరాకు పడుతున్న జక్కయ్యను చూసి యేసయ్య ఏమన్నాడో తెలుసా? యేసయ్య ఏమన్నాడో తెలుసా? జక్కయ్య, అందరి చేత చీకొట్టుబడి చెట్టు కూర్చున్నా కదా, దిగిరా జక్కయ్య, దిగిరా, నేను నీ ఇంట నివసించవలసి ఉంది, నీ ఇంట ఉండవలసి ఉంది, నీ ఇంటికి వస్తా, దిగిరా. అందరూ చీకొడుతుంటే యేసయ్య ఏమంటున్నాడు? నిన్ను నేను చేర్చుకుంటా, విలువ లేని నీకు నేను విలువనిస్తా. ఎప్పుడైతే అవకాశం జక్కయ్యకు యేసుక్రీస్తు ఇచ్చాడో, ఎలా వచ్చాడో తెలుసా అండి? జక్కయ్య పరుగు పరుగున వచ్చి యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పటి వరకు ఆ ఇల్లు అన్యాయంతోనూ, అక్రమముతోనూ, అపవిత్రతతోనూ నిండిపోయి ఉంది. ఎప్పుడైతే యేసు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో ఆ ఇల్లంతా కూడా వెలుగుమయమైపోయింది, చీకటి పారిపోయింది. కాబట్టి జక్కయ్య అంటున్నాడు, అయ్యా, ₹1 అన్యాయంగా నేను తీసుకున్నట్లయితే తిరిగి ₹4 ఇచ్చేస్తానయ్యా. ఈ అక్రమ సంపాదన నాకు అవసరం లేదు, ఈ అన్యాయపు సంపాదన, అపవిత్రమైన జీవితం నాకు అవసరం లేదు. విలువ లేని నాకు నా ఇంటికి వచ్చి ఇంత విలువనిచ్చావు, ఇంతకంటే ఏం కావాలి నాయన నాకు? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అందరి చేత వెలివేయబడి, అందరి చేత గెంటివేయబడి, చులకనగా నిన్ను చూసి భావిస్తున్నారా? అందరి ఇళ్ళకి వెళ్తున్నారు కానీ నీ ఇంటికి రావట్లేదా? అందరితో మాట్లాడుతున్నారు కానీ నీతో మాట్లాడట్లేదా? అందరినీ పిలుస్తున్నారు కానీ నిన్ను పిలవడం లేదా? వెళ్ళవేతకు గురి అవుతున్నావా? అయితే వినో, ఈ లోకంలో ఎందరు నిన్ను వెలివేసినా, ఎందరు నిన్ను గెంటివేసినా, కన్నవాళ్లే కాదన్నా, కట్టుకున్నవాడే వద్దన్నా, కావాలని కోరుకునేవాడు ఒకడున్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గనుక నీ జీవితంలో అడుగు పెడితే, ఆయన గనుక నీ గృహంలో అడుగు పెడితే నీ జీవితాన్ని బాగు చేస్తాడు, స్థితిగతులను మార్చేస్తాడు. ఎవరైతే నిన్ను చూసి చీకొట్టారో, చేదరించుకున్నారో వాళ్ళే చప్పట్లు కొట్టే విధంగా చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు చేస్తుంది ఏమిటండి? చేదరించబడిన వారిని, చెడిపోయిన వారిని చేరదీసి పరలోకానికి చేర్చే క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాడండి. ఆయన సుంకర్లను, పాపులను ఆకర్షించాడండి. ఎవరైతే పట్టించుకోరో, ఎవరైతే లెక్క చేయరో, ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకు, గౌరవానికి, మర్యాదకు నోచుకోలేక
అందరి చేత చెదరించబడి, అందరి చేత చీకొట్టబడి, నలుదిక్కులా చెదిరిపోయినటువంటి ఈ సుంకర్లను, పాపులను యేసు చేరదీసి వారిని పరిశుద్ధులుగా మార్చేటటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉంటే సంతోషించడానికి బదులు ఎవరట వాళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ప్రియ సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నప్పుడు అణువున విమర్శించబడ్డాడు. యేసు పరిచర్య చేస్తున్నప్పుడు అణువున నిందించబడ్డాడు. తను ఏది చేసినా, పరిచర్యలో ఏది చేసినా విమర్శించటానికి, నిందించటానికి ఆనాటి పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని బోధించిన వాళ్ళు, ప్రధాన యాజకులు ఎప్పటికప్పుడు యేసుక్రీస్తు మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. దయచేసి గమనించాలి సంగమా, నువ్వు వర్ధిల్లుతున్నా, ఆత్మీయంగా మండుతున్నా, ఉజ్జీవంగా జీవిస్తున్నా, ఉద్యోగంలో వర్ధిల్లుతున్నా, వ్యాపారంలో లాభం సంపాదిస్తున్నా, నీ బిడ్డలు బాగా చదువుకుంటున్నా, నీ కష్టానికి ప్రతిఫలాన్ని పొందుకుంటున్నా, అద్భుతమైన సేవ చేస్తున్నా, సంఘం పెరుగుతున్నా, నిన్ను చూసి ఏడ్చే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు. మండుతున్న నీ మీద నీళ్లు పోసే వాళ్ళు సాధారణంగా ఉంటారు. ఎవరయ్యా వీళ్ళంటే, వీళ్ళు వర్ధిల్లరు, వర్ధిల్లేవారిని వర్ధిల్లనివ్వరు. వీళ్ళు బాగుపడరు, బాగుపడేవారిని బాగుపడనివ్వరు. వీళ్ళు సేవ చేయరు, చేసేవారిని సేవ చేయనివ్వరు. వీళ్ళు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. వీళ్ళు బోధించలేరు, బోధించేవారిని బోధించనివ్వరు.